హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పిప్పళ్ళలో దాగి ఉన్న ఔషధ విలువల గురించి తెలియచేస్తానండి. అంతేకాదండి, పిప్పళ్ళ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది కూడా వివరిస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి మీరు చూస్తున్నారు కదండి, ఈ పిప్పళ్ళు అనేవి మిరియాల కుటుంబానికి చెందినవండి. మరి పిప్పళ్ళని మీరు రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అంటే, మొదటిగా కొంతమందికి ఆకలి తగ్గిపోతుందండి. ఆకలి పెరగటానికి మందులు వాడుతుంటారు. అలాంటి వారికి ఇవి చాలా మంచి ఔషధం అని చెప్పొచ్చండి. దీన్ని తీసుకోవటం వల్ల, పిప్పళ్ళని తీసుకోవటం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఆకలేస్తుందండి. అంతేకాదండి, మైగ్రేన్ సమస్యతో కొంతమంది నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా మైగ్రేన్ బాధతో బాధపడతా ఉంటారు. అంటే ఈ మైగ్రేన్ తలనొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి కలగాలి అంటే కనుక ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని తీసుకోవటం వల్ల మైగ్రేన్ తలనొప్పి అనేది తగ్గుతుందండి. అంతేకాదండి, వీటిలో దగ్గు, జలుబు, ఆస్తమా, రొమ్ము పడిసం, కఫము ఇలాంటి వాటి అన్నిటి నుంచి విముక్తి కలిగించే ఔషధ గుణాలు పిప్పళ్ళ చూర్ణంలో ఉన్నాయండి. అంతేకాదు గానీ, కొంతమంది ఆడవారిలో ప్రసవ అనంతరం పొట్ట వస్తూ ఉంటుందండి. ఇలా పెరిగిన పొట్టని మనం పిప్పళ్ళ పొడిని రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల ఆ పొట్ట ఇట్టే తగ్గిపోతుందండి. కొంతమంది అధిక బరువుతో బాధపడతా ఉంటారు. పొట్ట, బెల్లి, టమ్మీ ఫ్యాట్‌తో బాధపడతా ఉంటారండి. ఇలాంటి వారు కూడా పిప్పళ్ళ చూర్ణాన్ని రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల ఈ పిప్పళ్ళనేవి బరువు తగ్గటంలో ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పొచ్చండి. మరి పిప్పళ్ళ కషాయం రెగ్యులర్‌గా తీసుకున్నప్పుడు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయండి. కీళ్ళ వాపు కూడా తగ్గుతుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైందండి. ఎసిడిటీ మరియు గ్యాస్ సమస్యలతో బాధపడేవారు పిప్పళ్ళ పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే అండి ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. కొంతమందిలో యాంగ్జైటీ అంటే ఉద్రేకము, డిప్రెషన్ లేదా ఒత్తిడి వల్ల కొంతమందికి నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారండి. అలాంటి వారు పిప్పళ్ళ చూర్ణం తీసుకోవటం వల్ల చక్కగా నిద్ర పడుతుందండి. మరి అంతేకాదు గానీ, జ్ఞాపక శక్తిని కోల్పోయిన వారికి పిప్పళ్ళ పొడిని ఔషధంగా ఇస్తారండి. మరి పిప్పళ్ళ చూర్ణంని రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయని కూడా చాలా అధ్యయనాల్లో వెల్లడైందండి. అంతేకాదండి, ఇవి జ్వరాన్ని తగ్గించే గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ఇవి విముక్తి కలిగిస్తాయి. కలరా, గనేరియా, హెపటైటిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌కి వ్యతిరేకంగా పోరాడే గుణాలు కూడా పిప్పళ్ళలో ఉన్నాయని నిరూపించబడిందండి. ప్లీహపు వ్యాధితో బాధపడే వారికి కూడా ఇవి చాలా మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. సో, ఆడవారిలో ప్రస్తుత రోజుల్లో గర్భధారణ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కదండీ! అటువంటి వారికి ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని రెగ్యులర్‌గా ఇవ్వటం వల్ల ఆ గర్భధారణ సమస్యలన్నీ పోయి చక్కగా గర్భం దాల్చే అవకాశాలున్నాయండి. అసలు పిప్పళ్ళకి ఎందుకింత ప్రత్యేకత ఉంది అంటే అండి, వీటిలో పైపరీన్ అనే ఆల్కలాయిడ్ ఉంది. ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. ఎస్టర్స్ ఉన్నాయి. స్టెరాయిడ్స్ ఉన్నాయి. చాలా రసాయన సమ్మేళనాలు వీటిలో ఉన్నాయండి. వీటి వల్ల ఈ పిప్పళ్ళకి ఔషధ గుణాలు వచ్చాయి. అయితే మరి ఈ పిప్పళ్ళ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి. సో, అధికంగా పిప్పళ్ళ చూర్ణాన్ని తీసుకున్నప్పుడు కొంతమందిలో, అందరిలో కాదండి, కొంతమందిలో కడుపులో వికారం, వాంతులు, ఉబ్బరం, అతిసారం అంటే విరోచనాలు అవ్వటం ఇలా జరుగుతుందనమాట. కొంతమందికి కాలేయం ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశాలున్నాయండి. అంత మాత్రమే కాదు, కొద్ది మందిలో రక్తపోటు కూడా పెరగొచ్చు. మరి ఇవి రక్తం గడ్డ కట్టడాన్ని నెమ్మది చేస్తాయి. అంటే రక్తం తొందరగా గడ్డ కట్టకుండా చేస్తాయి. అలాంటప్పుడు ఏదన్నా గాయాలైనప్పుడు లేదా ఆపరేషన్స్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని తీసుకోకపోవటం మంచిదండి.
మరి ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి అని చెప్పాను కదండీ! అంటే రక్తంలో చక్కెర స్థాయిని మరీ ఎక్కువగా కూడా తగ్గించొచ్చండి. అది కూడా సమస్యగానే మారుతుంది. మరి అంతే కాదండి, వేరే మందులతో ఇవి ప్రతిచర్య జరిపి మరి శరీరానికి ఏదైనా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని తీసుకోవాలనుకునేవారు వేరే మందులేమైనా వాడుతున్నట్లయితే గనక మరి డాక్టర్ సలహాతో తీసుకోవటం మంచిదండి. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చాయి కదండీ! నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరింకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.